నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం కొన్ని వ్యవస్థలన్నీ తన వైపు తిప్పుకోవడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని ఆయన వైపు తిప్పుకున్నారని చెప్పని కొన్ని కథనాలు వస్తున్నాయి. కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? దానికి సహకరించినటువంటి ఆ ముగ్గురు ఐపీఎస్లు ఎవరు? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం కావచ్చు, మొత్తం సెట్ చేయడానికి కావచ్చు, అందులో కొన్ని వ్యవస్థలను ఆయన వైపు తిప్పుకున్నారు అంటున్నారు. అందులో మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని తిప్పుకోవడం కోసం ముగ్గురు ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి సహాయం చేశారు అని అంటున్నారు. ఇందుకు ఎవరు ముగ్గురు ఐపీఎస్ అధికారులు? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఇప్పుడు? సో వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని కనుక వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటే వాళ్ళు ఇండివిజువల్గా ఇంత అడ్డగోలుగా చేయరు. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచించి వాళ్ళు కనుక స్టెప్ చేస్తే ఒక సివిల్ సర్వెంట్లుగా ఉంటూ వాళ్ళు అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించి ఉండరు. కానీ వాళ్ళు వ్యవహరించారు. వాళ్ళు వ్యవహరించడంతో పాటు ఏదైతే లక్ష్మణ్ రేఖ ఉందో ఆ లక్ష్మణ్ రేఖను దాటి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సర్వీస్ ఆఫీసర్స్గా మారిపోయారు. వాళ్ళు మారిపోయి వాళ్ళ కింది క్యాడర్ను కూడా ఆ విధంగా మార్చారు. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అబాస్ పాలు చేసేలాగా వచ్చింది. సో అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా చేయగలిగారు? సహజంగా నేనే నా హయాంలో 26 సంవత్సరాల జర్నలిజంలోనే నేను ఒక 4-5 ముఖ్యమంత్రులను చూశాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో ఐఏఎస్ని ఐపీఎస్ని తనకు అనుకూలంగా తాను ఏది చెప్తే అది చేసేలాగా నిబంధనలను పక్కన పెట్టి చేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఉంటారు ఆ విధంగా చేసిన వాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి ఉంటారు. మిగతా ముఖ్యమంత్రులు ఎవరు కూడా చెప్పినా కానీ సివిల్ సర్వెంట్లు నిబంధనలకి విరుద్ధంగా చేసినటువంటి దాఖలాలు ఎక్కడ మనకు కనిపించవు. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనిపించదు. ఒక్క రాజశేఖర రెడ్డి టైంలోనే ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. ఐపీఎస్లు అయితే వెళ్ళలేదు. కానీ ఐపీఎస్లని కొంతమంది కొట్టారు రాజశేఖర రెడ్డి టైంలో. పొలిటికల్ లీడర్లు కొట్టారు. నాకు తెలిసినంతవరకు నల్గొండలోనే ఒక ఎస్పీని కొట్టారు పొలిటికల్ లీడరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి కన్నా కూడా మించి ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక ఎమ్మెల్యేకు కూడా తల వంచాల్సినటువంటి పరిస్థితి. మినిస్టర్లకు సర్వసంగతి. ఒక మామూలు ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని విధుల్లోకి చేరేటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే కీలకమైనటువంటి ముగ్గురు ఐపీఎస్లు ఉన్నారు. వాళ్ళు ఈ మొత్తం బలహీనతల్ని, పోలీస్ వ్యవస్థ బలహీనతలు లేదంటే పోలీస్ వ్యవస్థను ఏ విధంగా మలుచుకోవాలి అనే దాని మీద గైడెన్స్ ఇచ్చి వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి తనకు కావాల్సినటువంటివి చేసి పెట్టారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. సరే, జగన్మోహన్ రెడ్డి ఏంటి అసలు ఈ ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చింది? అసలు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడిగారు 2019లో. అంటే ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక మీ అంత చూస్తాను, మీరు ఎక్కడ పోతారని ఒక ప్లాన్ తోటి అతను ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. అప్పుడు ప్రజలు ఒక ఛాన్స్ అనేటప్పటికి 2019లో అధికారంలోకి వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి? ఐఏఎస్లు ఐపీఎస్ల మీద స్వారీ చేయటం మొదలుపెట్టారు. స్వారీ చేస్తే వీళ్ళు నిబంధనలకు అనుగుణంగా మేము చేయగలం లేదంటే చేయలేమని చెప్పాలి కదా. అందరు కాదు, కొంతమంది సంగతి నేను చెప్తుంది చెప్పాలి. మెజారిటీ అలానే ఉంది ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి సివిల్ సర్వెంట్లు కూడా ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వెంట్ల మీద విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేయడంతో పాటు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని వాకప్ చేస్తున్నారు. ఇంతలా ఎందుకు సివిల్ సర్వెంట్లు బెండ్ అయిపోయారు సీఎంకి అని. ఇదొక స్టడీ మెటీరియల్గా తయారైంది ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వెంట్ల వ్యవహారం. సో జగన్మోహన్ రెడ్డి ఏంటి, జనరల్గా వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే తులసిరెడ్డి లాంటి వాళ్ళు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళకి సహకరిస్తూ వచ్చారు. ఆ తర్వాత బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి సహాయ సహకారాల ద్వారా వీళ్ళు ఎదుగుతూ వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ అనేది దాదాపు 3-4 తరాల గురించి చెప్తూ ఉంటారు కాంగ్రెస్ లీడర్ తులసిరెడ్డి లాంటి వాళ్ళు. అంటే బ్రిటిష్ రూల్ అనేది ఎలా ఉంటుందంటే అప్పట్లో మన చరిత్ర చదువుకొని వచ్చాం కాబట్టి అప్పుడు విభజించు పాలించు అనేది ఒకటి బ్రిటిష్ రూలు. తర్వాత ఆ రోజున పోలీసులు ఉంటారు కదా, పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ప్రజల్ని భయపెట్టేవాళ్ళు.
సో అలాగే ఇప్పుడు సేమ్ అదే రూల్ని ఆ రోజున డయ్యర్ ఏదైతే అమలు చేశాడో సేమ్ దాన్నే అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది నేను చెప్పడం కాదు. సీనియర్ జర్నలిస్టు సీతారామరాజు గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు. నాకన్నా కూడా ఆయన చరిత్ర గురించి బాగా తెలుసు కాబట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. డయ్యర్ ఏ విధంగా అయితే పోలీసు వ్యవస్థను ఉపయోగించి ప్రజల మీద పెత్తనం చేశారో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి చేశారనేది ఆయన చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఏదైనా చెయ్యొచ్చు అనేది బ్రిటిష్ కాలం నుంచి ఉంది అది. సో బ్రిటిష్ కాలం నుంచి బ్రిటిషర్స్ తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మూలాలు కూడా అవే. రాజారెడ్డి వాళ్ళ ఫాదరు వాళ్ళందరూ కూడా జార్జ్ రెడ్డి వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. సో వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండి బ్రిటిష్ వాళ్ళకి పనిచేస్తూ వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తూ సంపాదించి అలా ఎదిగొచ్చిన వాళ్ళు అని చెప్పి చెప్తుంటారు కదా. సో అంటే ఆ రోజున స్వాతంత్ర్య ఉద్యమాన్ని చిన్నాభిన్నం చేయడానికి కొంతమంది కోవట్లను పెట్టుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. అలాంటి వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు స్వాతంత్రం రాకపోవడానికి అనేది. సో బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారనేది. సో సరే అది కోవట్ల లేకపోతే ఇంకోటి పక్కన పెడితే బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించినందువల్ల వీళ్ళకి ఆస్తిపాస్తులు వచ్చాయి అనేది వాళ్ళ కుటుంబ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ లీడర్ తులసిరెడ్డి చెప్పేటువంటి మాట. మనకైతే తెలియదు, ఆయన చెప్పేటువంటి మాట. సో ఆ తర్వాత ఇప్పుడు అదే రూలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. డయ్యర్ ఏదైతే చేశారో అదే అమలు చేశారు. విభజించు పాలించు. ఇప్పుడు రాష్ట్రంలో కులాలకు సంబంధించినటువంటి స్విచ్ పెట్టారు, మతాలకు సంబంధించిన స్విచ్ పెట్టారు, ప్రాంతాలకు సంబంధించినటువంటి స్విచ్ ఆల్రెడీ 3 రాజధానులను పెట్టేశారు. అన్ని ప్రయోగాలు అయిపోయినాయి. అంటే విభజించు పాలించు. ఇక పెత్తనం కావాలంటే పోలీసు వ్యవస్థని ఉపయోగించుకోవాలి. ఆ పోలీసు వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవాలంటే సామదాన భేద దండోపాయాలు, కులం పరంగానో ధనం పరంగానో లేదా బలహీనతల పరంగానో లేదా భయపెట్టో ఏదో ఒక రకంగా కీలకమైనటువంటి వాళ్ళని తమ వైపు తిప్పుకున్నారు. ఫస్ట్ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకున్నారు. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమందిని తిప్పుకున్నారు. ఆ తర్వాత బలహీనతలు ఉన్నటువంటి వాళ్ళని తిప్పుకున్నారు. ఆ తర్వాత ఎవరైతే ధనం మూలం ఇదే జగత్ అంటారు కదా, ధనం కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళని క్యాచప్ చేశారు. సో చేసి ఐపీఎస్ని తమ వైపు చాలామంది తిప్పుకోగలిగారు. దానికి హెడ్గా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కడప జిల్లా, అలాగే ఆయన సేమ్ సామాజిక వర్గం, ఆయన అన్నదండలు ఎలాగూ ఉంటాయి. సో ఇన్ని ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చేస్తారు కదా ఐపీఎస్లు. దాని కారణంగానే ఇప్పుడు ఐపీఎస్లు ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి మంతపాడుతూ ప్రజల్ని భయకంపితుల్ని అలాగే నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేయటం, అర్ధరాత్రి పూట ఇళ్ళకి వెళ్ళటం ఇవన్నీ చేశారు. రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది నేను చెప్పడం కాదు, హైకోర్టు జడ్జే సుప్రీంకోర్టుకి లెటర్ రాశాడు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే డయ్యర్ పాలసీని అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ డయ్యర్ పాలసీలో కీలకంగా 3 ఐపీఎస్లు కొనసాగారు. వాళ్ళల్లో ఒకళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక అధికారి అని చెప్పి చెబుతూ ఉంటారు. రెండో వాళ్ళు ఎవరైనానంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకి ఎలా పంపించాలి అని చెప్పి కుట్రపూరితంగా ఒక వ్యూహాన్ని రచించినటువంటి ఐపీఎస్ అధికారి ఒక అతను అని చెప్పి చెబుతుంటారు. మరొక ఐపీఎస్ ఎవరైనానంటే మొత్తం అసలు ఒక చట్టాన్ని మార్చేసి ఆ చట్టంలో పరిధిలోకి సిఆర్పిసిని తీసుకొచ్చి అది మొత్తం తన వైపు ఉండాలి, తన చేతిలో పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎవరి గురించి అయితే అనుకున్నారో ఆ ఐపీఎస్ అనేది ఇంకొకళ్ళు. మూడో వాళ్ళు ఎవరైనానంటే టోటల్గా జగన్మోహన్ రెడ్డికి సేవ చేసి ఆయన సామాజిక వర్గం, ఆయన జిల్లాకు సంబంధించిన ఐపీఎస్. ఈ మొత్తం 3 కలిసి జగన్మోహన్ రెడ్డి ఒక డైర్ అయితే ఆ 3 కలిసి మిగతా పోలీసు వ్యవస్థను మెజారిటీ భాగాన్ని ఆయనకి సేవకులుగా మార్చేసిన కారణంగానే ఈ ఫలితం వచ్చింది అనేది, ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అనేది ఇప్పుడు చాలామంది చెప్పుకుంటున్నటువంటి. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారులే జగన్మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థని ఈ ముగ్గురులో జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరే. ఓకే. ఇంకొకళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సూత్రధారి, వ్యూహాలు రచించిన ఆయన, లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఆయన. ఓకే. సో ఓవరాల్గా 3 ఎవరు అనేది ఒకరి పేరైతే బయటకు చెప్పేశారు, 2 హింట్లు ఇచ్చారు.
సో మరి వీళ్ళు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కావచ్చు, ఏదైనా చేయడానికి పోలీస్ వ్యవస్థను తన ఆధీనంలో ఉంచుకోవడానికి వీళ్ళు సపోర్ట్ చేశారని చెప్తున్నారు. సో చూద్దామండి వీళ్ళ సంగతి రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.